డీకే అరుణకు కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిజం ఒప్పుకోలేక నిజం ముందు ఓడిపోతామనే భయంతోనే డీకే అరుణ ఇక్కడికి రాలేదన్నారు. రాముల వారి సమక్షంలో ప్రమాణం చేసే ధైర్యం లేకే ఆమె దూరంగా ఉన్నారని విమర్శించారు. రాముల వారి సమక్షంలో ప్రమాణం చేయడం కన్నా మరో సాక్ష్యం హిందూ ధర్మంలో లేదన్నారు. దేవుడిని రాజకీయం కోసం ఉపయోగించుకునే రాజకీయాలు ప్రస్తుతం ఉన్నాయని ఆరోపించారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేసేవారే ఇక్కడికి రాలేదని విమర్శించారు. నీతి నిజాయితీ ఎవరి వైపు ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఆడలేక మధ్యలో ఓడింది అంటారు. నిజాన్ని ఒప్పుకోలేక నిజాన్ని ఎదుర్కోలేక నిజం ముందు ఓడిపోతామనే భయంతో రాముల వారి సమక్షంలో ప్రమాణం చేసే ధైర్యం లేక ఇవాళ రానటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనించారు. రాముల వారి సమక్షంలో ప్రమాణం చేసిన తర్వాత ఇంతకన్నా ఎక్కువ సాక్ష్యం ఏం అవసరం లేదు అని ధర్మాన్ని ఆచరించేటువంటి 100% హిందూ సాంప్రదాయాన్ని పాటించేటువంటి వ్యక్తిగా నేను భావిస్తాను. రాముని మీద ప్రమాణం కన్నా ఇంకా హిందూ ధర్మంలో ఇంకా ఏం సాక్ష్యం ఉండదు. కోర్టులో కూడా జడ్జి ఏం చెప్తారు? భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమంటారు. ఎవరైనా కానీ భగవద్గీత మీద ప్రమాణం చేసి ఏది చెప్తే దాన్ని నమ్ముతారు. ఎందుకంటే భగవద్గీత కన్నా రాముని కన్నా మన హిందూ ధర్మంలో ఏది కూడా గొప్పగా ఉండదు.